జై శ్రీ మాతాజీ. సహజ యోగ ప్రధాత్రి పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. చైతన్య తరంగాలు అనేవి మరేమీ కాదు, కేవలం బ్రహ్మ యొక్క శక్తే. సృష్టించే శక్తి కలిగి ఉన్న, శుద్ధ ఇచ్ఛ కలిగి ఉన్న మరియు జీవశక్తిని సృష్టించే శక్తియే బ్రహ్మశక్తి. మనలో జీవించే శక్తిని ఇచ్చేది ఆ బ్రహ్మశక్తియే. ఏది నిర్జీవమైనదో ఏది సజీవమైనదో తెలుసుకోవడం అంత సులభమైనది కాదు. సజీవ శక్తిని అర్థం చేసుకోవటం చాలా తేలిక. ఒక జంతువు లేక ఒక క్రిమి, ఇవి కూడా సజీవమైన శక్తులే. వాటికి ఇష్టమైన రీతిలో అవి కదలగలవు. ప్రమాదాల నుండి అవి తమను తాము రక్షించుకోగలవు. అవి చాలా చిన్న జంతువులే కావచ్చు, అయినా కానీ అవి స్వీయ రక్షణను కలిగి ఉంటాయి. కానీ అవే జీవం లేనివి అయితే వాటంతటా అవి కదలవు. అందుచేత దానికి సంబంధించినంత వరకు దానిలో జీవం అంటే ఆత్మ లేదు. కాబట్టి మనము జీవించి ఉన్నప్పటికీ మనము సజీవమైన వారమా కాదా అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో మనం జీవిస్తున్నందుకు మనం మన సౌకర్యాల గురించి, మనం ఎక్కడ నివసించాలి, ఏమి చేయాలి, ఇలాంటి వాటి అన్నింటి గురించి ఆలోచిస్తూ ఉంటాము. ఈ ఆలోచనలన్నీ జీవం లేనివి. మీరు ఎప్పుడైతే ఒక సజీవమైన కార్యం కోసమై ఒక స్థలాన్ని లేక ఒక ఇంటిని లేక ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని సంకల్పిస్తారో అప్పుడు మీరు ఆ ప్రదేశానికి జీవం పోస్తున్నారు. అటువంటి జీవం లేని ప్రదేశాలలో సజీవంగా ఉండే వాతావరణాన్ని, పరిసరాలను సృష్టించుకోవాలి. ఇది చాలా చాలా సూక్ష్మమైన విషయం. చాలా కొద్ది మంది మాత్రమే దీనిని అర్థం చేసుకుంటారు. ఉదాహరణకు, ఎవరో ఒక ఆయన శ్రీ గణేశుని ఫోటో నా దగ్గరకు తీసుకువచ్చి, శ్రీ మాతాజీ, నేను ఈ గణేశుని ఫోటోను పూజించవచ్చా లేదా అని అడుగుతాడు. ముందుగా ఆ ఫోటో నుండి వైబ్రేషన్స్ వస్తున్నాయా లేదా అనేది తెలుసుకోవాలి. మీరు ఏదైనా ఇంటిని కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆ ఇల్లు మంచి చైతన్య తరంగాలను ఇస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి. అయితే మనం ఆ ఇల్లు సౌకర్యవంతంగా ఉందా లేదా లాంటి విషయాలు, అంతేకాక అతిథులు వచ్చినప్పుడు వారు ఇష్టపడతారా లేదా అనేది మాత్రమే ఆలోచిస్తాము. అంతేకాని ఆ ఇంటిని వైబ్రేషన్స్ పరంగా చూసుకోము. మనం ఏమి చేసినా సరే చైతన్య తరంగాల అనుభూతి కోణంలో చూడాలి. అంటే దాని అర్థం అక్కడ ఉన్న సజీవమైన శక్తిని అనుభూతి పొందటం ద్వారా తెలుసుకోవాలి. చెట్టు వేరు యొక్క మొన దగ్గర ఉన్న కణం కూడా ఒక సజీవమైన శక్తిని కలిగి ఉంది. అయితే ఆ కణం ఎలా ముందుకు వెళ్ళాలో తాను ఆలోచించుకోదు. దానిలో ఉన్న ఆ సజీవమైన శక్తియే దానికి మార్గదర్శకం అవుతుంది. ఆ సజీవమైన శక్తితో ఎలా ముందుకు కదలాలో, దానితో ఎలాగ జీవించాలో, ఆ సజీవమైన శక్తి యొక్క ప్రణాళికను అర్థం చేసుకుని దానితో పాటు ఎలా ప్రయాణించాలో, దానితో ఎలా కలిసిపోవాలో, ఇవన్నీ ఆ వేరు చివరన ఉన్న ఆ కణానికి బాగా తెలుసు.
మనుష్యులకి తమకు ఏది కావాలో నిర్ణయించుకునే స్వాతంత్ర్యం ఉంది. ఇప్పుడు మీరు ఆత్మ సాక్షాత్కారం పొందారు కాబట్టి ఆ సజీవమైన శక్తి మీలో ఉంది. ఆ శక్తిని మీరు అనుభూతి చెందగలరు. మీ యొక్క శరీరము, మనస్సు, అహంకారము, ప్రత్యహంకారము లాంటి వాటిని ఈ సజీవ శక్తి ద్వారా ఎలా ఉపయోగించుకోవాలో మీరు తెలుసుకోవాలి. ఆత్మ వికాసము పొందిన తరువాత ఈ సజీవమైన శక్తి యొక్క ప్రణాళికను అర్థం చేసుకోవటం ద్వారా ఈ కార్యం జరుగుతుంది. తద్వారా మీలో ఉన్న చాలా సమస్యలకు అది పరిష్కారాన్ని చూపిస్తుంది. ఉదాహరణకు ఈ దేశంలో, ముఖ్యంగా ఢిల్లీలో మీ యొక్క ఎడమ నాభి చక్రం పట్టుకోవటం చూశాను. అలాగే కుడి స్వాదిష్టాన కూడా. దాని తరువాత హృదయం మరియు ఆజ్ఞాచక్రం పట్టుకోవటం చూశాను. ముందుగా మనం ఎడమ పార్శ్వం నుండి మొదలు పెడదాము. ఏమి జరుగుతోంది? ఎడమ పార్శ్వం వైపు సమస్య ఎడమ స్వాదిష్టానం నుండి మొదలవుతుంది. ఎందుకంటే మనలోని దుష్టశక్తుల ప్రభావానికి మొట్టమొదటిగా గురయ్యే చక్రం ఇదే. ఎడమ స్వాదిష్టాన చక్రం వాస్తవానికి శ్రీ గణేశుని యొక్క ఆధీనంలో ఉంటుంది. ఎందుచేతనంటే జీవితం యొక్క ఆది శ్రీ గణేశుడే, మరియు ఆదికి అంతానికి మధ్య వారధి కూడా గణేశుడే. అందుచేత మనకు సమతుల్య స్థితిని, వివేకాన్ని ఇచ్చేది శ్రీ గణేశుడే. తద్వారా మీకు మార్గనిర్దేశం కలుగుతుంది. మీ ఎడమ స్వాదిష్టానంలో సమస్య వచ్చినప్పుడు ఎవరో ఒకరి దగ్గరకు పరిగెడతారు. వారు మీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను, దాని వలన మీకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని వాగ్దానాలు చేస్తారు. అయితే మీ యొక్క ఎడమ పార్శ్వంలో సమస్యలు రావడానికి కారణం మీ యొక్క తప్పుడు కోరికలు. ఉదాహరణకు, మీరు ఏదైనా అసందర్భమైన కోరికను కోరుకోవటం, లేక ఇటువంటి లేక అటువంటి నిర్జీవమైన వస్తువులను సమకూర్చుందామనో, లేక ఏదో ప్రత్యేకమైన వాటిని కోరుకోవడమో లాంటివి. ఎడమవైపు సమస్యలు రావడానికి కారణం తప్పుడు కోరికలు కలిగి ఉండటమే. ఉదాహరణకు, ఒకరు తనకు రిఫ్రిజిరేటర్ కావాలనుకుంటున్నాడు. ఎలాగైనా సరే నాకు రిఫ్రిజిరేటర్ కావాల్సిందే అని దానికోసమే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుచేతనంటే రిఫ్రిజిరేటర్ ఉంటే చాలా బాగుంటుందని అతను అనుకుంటాడు. అయితే ఆ రిఫ్రిజిరేటర్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్న తరువాత ఆయనకు అర్థమవుతుంది అది తాను అనుకున్నంతగా ఉపయోగపడటం లేదని. అందుచేత తెలుసుకోవలసినది ఏమిటంటే, అటువంటి నిర్జీవమైన వస్తువుల కోసం అంతగా ఆరాటపడకూడదు. మీకు అవి ఉంటే మంచిదే, లేకపోయినా మంచిదే. మీకున్న దానిలోనే మీరు తక్కువగా ఉన్న వాటితోనో లేక ఎక్కువగా ఉన్న వాటితోనో జీవించవచ్చు. అయితే మీరు నిర్జీవమైన వస్తువులను పెంచుకుంటూ పోతేనే అది చాలా చెడ్డది. అప్పుడు మన ధ్యాస అటువంటి నిర్జీవమైన వస్తువుల మీదకి మళ్ళుతుంది. ఆ విధంగా మనం మన గత చేతనలోనికి, తరువాత సామూహిక గత చేతనలోకి ప్రయాణిస్తాము. అక్కడి నుంచి దాని ప్రయాణం పైన ఉన్న ఎడమ నాభి చేరుకుంటుంది. ఎడమ నాభిలో ఈ నిర్జీవమైన వస్తువుల కోసం వెంపర్లాడతాం. ఉదాహరణకు గడియారం అంటే సమయం అనేది నిర్జీవం.
అది సజీవమైనది కాదు. సజీవమైన దానితో దానికి ఏమీ పని లేదు. ఉదాహరణకు, పుష్పం సరిగ్గా ఏ సమయానికి పండుగ మారుతుందో మనం చెప్పలేము. అందుచేత ఈ గడియారం లేక సమయం, వీటికి మరియు సజీవ కార్యానికి ఎటువంటి సంబంధం లేదు. గడియారం లేక సమయం మనిషి తయారు చేసినవి. ఉదాహరణకు, ఇప్పుడు ఇక్కడ ఇండియాలో సమయం 4 గంటలు అనుకోండి, కానీ ఇంగ్లాండ్లో అది వేరే టైం. అందుచేత సమయం అన్నది ముఖ్యమైనది కాదు. మీరు ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని గంటలకు వెళుతున్నారు, ఎన్నిసార్లు వచ్చారు అనేది ముఖ్యం కాదు. ఎందుచేతనంటే సజీవ శక్తి అనేది అనంతం. దానికి సమయంతో కానీ స్థలంతో కానీ పరిధులు లేవు. అది తిరిగే మార్గం. పని చేసే తీరు మీరు లెక్క పెట్టలేరు. అది నిర్జీవమైన దాని గురించి పట్టించుకొని యాదృచ్ఛికమైన సజీవ శక్తి అని మీరు అర్థం చేసుకోవాలి. మనం అటువంటి నిర్జీవమైన వాటి నుండే వచ్చాము. మొట్టమొదటగా మనం శిలలుగా ఉండేవాళ్ళం. తరువాత అమీబా స్థితికి వచ్చాము. క్రమేపీ మానవునిగా రూపాంతరం చెందాము. అందుచేతనే మన చిత్తం ఎప్పుడూ నిర్జీవమైన వాటి మీదనే ఉంటుంది. మనకి ఏమి వస్తుంది, మనకి ఏమి కావాలి, మన అవసరాలు ఏమిటి? మనకున్న ఈ శరీరం కూడా మరణించవలసిందే. మన ఆత్మ యొక్క అవసరాలను మనం పట్టించుకోము. మన ఆత్మకు కావలసిన బాగోగులను చూసుకోవటం ద్వారా మనం ఎడమ పార్శ్వపు సమస్య నుండి బయటపడతాము. అలాగా ఆత్మ యొక్క బాగోగులను సరిచూసుకోవటం ద్వారా మీరు చైతన్య తరంగాలను పొందుతారనే విషయం మీరు తెలుసుకోవాలి. ఎప్పుడైతే మీ యొక్క ఆత్మ ఆనందంగా ఉందో అప్పుడు మీరు వైబ్రేషన్స్ను పొందుతారు. ఒకవేళ ఆనందంగా లేకపోతే మీకు వైబ్రేషన్స్ రావు. ఇది చాలా మామూలు విషయం. మీ యొక్క ఎడమ పార్శ్వంలో ఏదైనా వ్యాధి కానీ లేక సమస్య కానీ ఉన్నట్లయితే మీ చిత్తాన్ని భవిష్యత్తు వైపు ఉంచుకోవటం ద్వారా సమతుల్యంలోనికి రావాలి. కానీ నేను అలాగ చెప్పాను కదా అని మీరు అక్కడ చిక్కుకుపోకండి. మృతమైనది ఎప్పటికీ మృతమైనది. అదంతా మిథ్య, అంటే భ్రమ. అదేవిధంగా భవిష్యత్తు కూడా మిథ్యే. అది కూడా అక్కడ లేదు. రెండూ కూడా ఒకటే. మీరు ఎడమ పార్శ్వం వైపు వెళ్ళినా లేక కుడి పార్శ్వం వైపు వెళ్ళినా, మీరు గత చేతనలోనికి వెళ్ళినా లేక భవిష్యత్తు చేతనలోనికి వెళ్ళినా ఆ రెండూ ఒకటే. అందుచేత గతంలోనికి వెళ్ళడం వలన ప్రయోజనం ఏమీ లేదు. ఒకవేళ మీరు అతిగా గత చేతన వైపు మళ్ళితే ఆ సమయంలో మీరు భవిష్యత్తు గురించి ఆలోచించుకోవటం మంచిది. దాని ద్వారా మీరు కొద్దిగానైనా మధ్యస్థంలోనికి వస్తారు. అయితే అది మానవ మాతృలైన మీకు చాలా కష్టమైన పని. ఇక మరొక సమస్య మొదలవుతుంది. ఏ విషయానికైనా మనం అపరాధ భావంతో ఉన్నట్లయితే మన ఎడమ విశుద్ధిలో సమస్య వస్తుంది. మనం దోషభావంతో ఉంటాము. నేను ఇలా చేసి ఉండకూడదు, అలా చేసి ఉండకూడదు అని అనుకుంటారు. నేను చాలా తప్పు చేశాను, అలాగా మిమ్మల్ని మీరే నిందించుకుంటారు. ఇది మరొక పిచ్చి పని. ఇలా చేస్తూ ఉంటే మళ్ళీ మీరు తిరిగి నిర్జీవంలోనికి వెళ్ళిపోతారు. ఎందుచేతనంటే సజీవమైన శక్తి ఎప్పుడూ కూడా తనను తాను నిందించుకోదు. ఆ శక్తి ఎప్పుడూ అభివృద్ధి చెందుతూనే ఉంటుంది.
ఇట అట ఎటు వెళ్ళాలి అనేది చూసుకుంటూ ఉంటుంది. అంతేకాని తనను తాను చిన్నబుచ్చుకోదు. ఆ శక్తి దేని మీద దాడి చెయ్యదు. మధ్యస్థంలో ఉండే వివేకం దానికి ఉంటుంది. అలా నిర్జీవమైన వాటి నుండి తమ చిత్తాన్ని దూరంగా ఉంచుకోవటం ద్వారా ప్రజలు వారి యొక్క ఎడమ పార్శ్వపు సమస్యల నుండి బయటపడతారు. మీరు ఎప్పుడూ మధ్యస్థం నుండి చూడాలి. అలా కాకుండా మీరు ఎడమ పార్శ్వపు వైపు ఉంటే మీరు ఏమి చూడాలనుకుంటారో దానిని చూడలేరు. చివరికి దీని నుండి బయటపడడానికి మిమ్మల్ని మీరే అస్తమానం నిందించుకుంటూ ఉంటారు. ఆత్మ న్యూనతతో ఉంటారు. ఈ విధంగా మీరు ఎడమ పార్శ్వం నుండి మరింత అగాధంలోనికి పోతారు. ఎడమ పార్శ్వములోని అన్ని బంధాల యొక్క సమ్మేళనమే ఈ సమస్యకు కారణం. ఆఖరికి నేను ఎందుకు కొరగాని వాడిని అని, నిష్ప్రయోజకుడనని, నేను ఇలా చేసి ఉండవలసింది, అలా చేసి ఉండవలసింది అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే మీరు ఒకదాని తరువాత ఒకటిగా మీకు లభించిన భగవంతుని ఆశీర్వచనాలను లెక్కించుకోవాలి. మీకు ఆత్మ సాక్షాత్కారం లభించింది. గడచిన వేలాది సంవత్సరాలలో ఎంతమందికి ఆత్మ సాక్షాత్కారం లభించింది? మీకు చైతన్య తరంగాలు లభించాయి. గడిచిన ఎన్నో శతాబ్దాలలో ఎంతమందికి ఈ వైబ్రేషన్స్ లభించాయి? జెన్ జ్ఞానశాస్త్రంలో గడచిన 8 శతాబ్దాలలో కేవలం 26 మంది కశ్యపులు మాత్రమే ఆత్మ సాక్షాత్కారులు ఉన్నారు. ఆఖరికి బుద్ధుని తరువాత ఎంతమందికి ఆత్మ సాక్షాత్కారం లభించింది? అంతకు ముందు ఎంతోమంది ఆత్మ సాక్షాత్కారం పొందిన వారు కూడా ఇదే జ్ఞానాన్ని, ఇదే విషయాన్ని మాట్లాడారు. ఈ జ్ఞానమంతా మీరు చాలా సునాయాసంగా పొందినందుకు మిమ్మల్ని మీరు అభినందించుకోవాలి. ఎడమ పార్శ్వపు సమస్యలతో బాధపడుతున్న వారు ఎప్పుడూ ఏదో ఫిర్యాదులు చేస్తూ ఎవరి మీదో ఒకరి మీద కోపంతో ఉంటారు. ఎందుచేతనంటే పాపం వారెప్పుడూ ఏదో బాధలతో ఉంటారు కాబట్టి. ఇప్పుడు దీనికి తగ్గట్లుగా రెండవ పార్శ్వం వైపు చూద్దాం. దీనికి మరొక కోణం వైపుకు వెళితే అది మరింత ప్రమాదకరమైనది. ఉదాహరణకు మన జీవితాల్లో ఎన్నో కట్టుబాట్లు ఉన్నాయి. మొట్టమొదటిగా మనకున్న కోరిక ఒక బ్రహ్మాండమైన సహజయోగిగాను, ఒక మహా గురువుగాను, లేక అలా ఏదో గొప్పవాడిని అయిపోవాలని. మనకి ఎంతోమంది శిష్యులు ఉండాలి. వారు మన పాదాలు ఒత్తుతూ ఉండాలి. మనల్ని గురువుగారు అంటూ ఉండాలి అనే కోరికలు వారికి ఉంటాయి. అందుచేత సహజ యోగంలో కొన్ని విషయాలు నిషేధించబడ్డాయి. ఎవరు ఎవరి పాదాలను తాకకూడదు. ఏ సహజ యోగి కూడా తన పాదాలను తాకడానికి అనుమతించకూడదు. సహజ యోగులందరికీ ఇది ఒక నిబంధన. మీరెంత స్థాయిలో ఉన్నా సరే మీ కాళ్ళు మొక్కమని ఎవరికీ చెప్పరాదు. అలా ఎవరి పాదాలనైనా ముట్టుకుంటే వారి వైబ్రేషన్స్ పోతాయి. అలా ఎవరైతే పాదాలకు మొక్కించుకుంటారో వారికి హృదయ చక్రం పట్టుకుంటుంది. సహజ యోగంలో అలాంటి కాళ్ళు మొక్కే పద్ధతులు ఉంటే అవి వదులుకోవాలి. మనమందరం సామూహికంగా ఎదుగుతున్నాము. మనమందరం ఒకే వ్యక్తిత్వంలోని అంతర్భాగం. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అలా ఎవరికైనా ఏమాత్రమైనా అటువంటి భావన ఉన్నా అటువంటి వారు చాలా తొందరగా దిగజారిపోతారు. ఇదొక ఎడమ పార్శ్వపు కట్టుబాటు. దీని వలన చాలామంది కిందకు జారిపోతారు.
కాబట్టి సహజ యోగంలో అటువంటి తప్పుడు ఆలోచనలను వదులుకోవాలి. చాలామందిని ఆత్మ సాక్షాత్కారులుగా తయారు చేయాలని సహజ యోగులుగా విశాలమైన కోరిక మీకు ఉండాలి. సాధ్యమైనంత మంది ప్రజలను రక్షించుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. మనకు సాధ్యమైనంత వరకు మనల్ని మనం అభివృద్ధి పరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం ఇంకా పెద్దగా సాధించింది ఏమీ లేదు. మనం ఇంకా ఎదగవచ్చు, ఎన్నో ఆశీర్వచనాలను పొందవచ్చు. మనకి ఎడమ వైపు నుండి కూడా ఆలోచనలు వస్తుంటాయి. ఎలాగంటే, ఒకవేళ మీ తలలో కొన్ని భూతాలు ఉన్నాయనుకోండి, అవి ఇలాంటి ఆలోచనలను మీకు కలిగిస్తాయి. ఓహ్, నువ్వు ఎందుకు పనికి రానివాడివి, నిష్ప్రయోజకుడివి అని. అలాంటప్పుడు మీరు మీ కుడి చేతిని తెరిచి ఉంచి ఎడమ చేతిని ఉపయోగించి కుడి పార్శ్వపు శక్తిని ఎడమవైపుకు తీసుకుని రండి. ఇలా ఎందుకు చేస్తాము? మీ కుడివైపున ఉన్నటువంటి ఆ భగవత్ శక్తిని ఎడమ పార్శ్వం వైపుకి తీసుకుని వస్తాము. ఎడమ పార్శ్వపు వ్యక్తులు ఇలాగ చేస్తూ ఉండాలి. మరొక విషయం, ఇటువంటి ఆత్మన్యూన్యతా భావంతో ఉన్న వ్యక్తులు షూ బీటింగ్ చెయ్యాలి. మీరు భగవంతుణ్ణి కీర్తిస్తూ పాటలు భజనలు పాడుతూ ఉండాలి. నేనెంతో ఆనందంగా ఉన్నాను, నా చుట్టూ ఎంతో ఆనందకరంగా ఉంది అని పాడుకోండి. ఇక కుడి పార్శ్వం విషయానికి వద్దాం. కుడివైపు ఎక్కువగా మీ యొక్క స్వాదిష్టాన చక్రం పట్టుకుంటుంది. ఎందుచేతనంటే మీరెప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. కుడి స్వాదిష్టాన చక్రాన్ని చిక్కుల్లో పెట్టేది ఈ ఆలోచనలే. ఆలోచనలు అనేవి భవిష్యత్తుకు సంబంధించినవి కావచ్చు, గతానికి సంబంధించినవి కావచ్చు. అవి కాలేయానికి సమస్యను సృష్టిస్తాయి. ఈ రెండు వైపుల ఆలోచనలు ఉంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. ఒకవైపు నుండి నేనెందుకు కొరగాని వాడిననే ఆలోచనలు కలిగించే భూతాలు, మరొక ప్రక్క నుండి మీరెంతో గొప్పవారు అనే ఆలోచనలు కలిగించే భూతాలు ఉంటాయి. ఈ పరిస్థితులలో ఊగిసలాట మొదలై అయోమయం మొదలవుతుంది. సహజ యోగం మిమ్మల్ని పదునైన మధ్యస్థంలో ఉంచుతుంది. దాని నుండి మీరు కుడివైపుకు కానీ ఎడమవైపుకు కానీ మళ్ళరు అని అర్థం చేసుకోవాలి. ఇది చాలా సూక్ష్మమైన విషయం. ఈరోజు మీరు ఎడమ పార్శ్వం వైపు ఉంటే మీరు అక్కడే ఉండిపోతారు అన్నట్లు కాదు. సరిగ్గా రేపు కుడి పార్శ్వపు సమస్యతో రావచ్చు. అందుచేత సమతుల్య స్థితిలో ఉండడానికి సాధన చేయాలి. మీరు సైకిల్ తొక్కడం నేర్చుకున్నట్లుగా మీరు ఇటైనా పడవచ్చు లేదా అటైనా పడవచ్చు. అయితే మీరు సైకిల్ తొక్కడం ఎప్పుడు మొదలు పెడతారు? నన్ను అడిగితే మీరు ఎప్పుడు నేర్చుకుంటే అప్పుడు అని అంటాను. అంటే దాని అర్థం మీరెప్పుడు మొదలు పెడితే అప్పుడు అని. సహజ యోగంలో మీరు సమతుల్య స్థితిలోనికి రావాలంటే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఉండాలి. ఎడమ వైపుకు వెళ్ళారనుకుంటే కుడివైపుకు రండి. అలాగే కుడివైపుకు వెళ్ళారనుకుంటే ఎడమ వైపుకు రండి. అప్పుడు మధ్యస్థానికి రండి. మీ నుండి మీరు బయటకు రండి. ఎల్లప్పుడూ మీ పట్ల మీరు బంధరాహిత్యంతో ఉండండి. మిమ్మల్ని మీరు విమర్శించుకోకండి. అలాగే ఎవరిని కోప్పడకండి, ఎవరిని విమర్శించకండి. ఈ సూక్ష్మాన్ని ఉపయోగించుకుని మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీకు మీరే మార్గనిర్దేశకులు అవ్వండి. ఉదాహరణకు, ఒక జీవం లేని వస్తువు ఉందనుకోండి. దానిని ఎక్కడైనా విసిరేస్తే అది మీరు ఎక్కడ కావాలనుకుంటారో అక్కడ పడుతుంది. అదే జీవశక్తి ఉన్న దానినైనా విసిరితే
అది మీరనుకున్న చోట పడదు. అందుచేత సజీవమైన శక్తి తనకు తానే నిర్దేశించుకోగలదు. ఇదే విధంగా మీకు మీరు దిశానిర్దేశం చేసుకోగలగాలి. అది మీరు తెలుసుకోగలిగితే మీరు సహజ యోగంలో పట్టు సాధిస్తారు. మిమ్మల్ని మీరు ఎక్కువగానో తక్కువగానో ఊహించుకుని ఒక పనికిరాని వారిగా అనుకోకండి. గుర్రం ఎటు పరిగెడుతుందో గమనిస్తూ ఉండండి. మీరు ఇప్పుడు గుర్రం కాదు, దానిపైన ఎక్కి కూర్చుని ఉన్నారు. ఆత్మ సాక్షాత్కారం తీసుకోకముందు మీరు ఒక గుర్రం అనుకోండి. ఆ గుర్రం మిమ్మల్ని ఎక్కడికి తీసుకుని వెళితే అక్కడికి వెళ్తారు. ఒకవేళ అది నిలబడి ఉంటే కింద ఉన్న గడ్డిని తింటుంది. అది ఎవరినైనా తన్నాలనుకుంటే వారిని తంతుంది. ఇప్పుడు మీరు ఆ గుర్రం నుండి బయటపడి దానిని స్వారీ చేయడానికి దాని మీద కూర్చున్నారు. ఇప్పుడు మీరు స్వారీ చేస్తున్నారు కాబట్టి మీరు ఎలాగ మోసగింపబడ్డారో తెలుసుకోవాలి. ఈ కోరికలు అనేవి మీలో ఉన్న పురాతనమైన పాడుపడిన విషయాలు. అలాగే ఈ ఆవేశం, మీరు చేసే కర్మలు అవి కూడా పురాతనమైనవే. చాలామంది ఇలా అంటారు, శ్రీ మాతాజీ మేము ఇవన్నీ చేస్తున్నాము, మేము సహజయోగం కోసం ఎంతో చేస్తున్నాము, అయినా ఇంతవరకు మేము ఏమీ సాధించలేదు, దానికి నేనేం చేస్తాను, నేనేం చేయలేను. మీలో లోపం ఎక్కడుందో మీరే తెలుసుకోండి. హృదయ చక్రం పట్టుకుంది అంటే ఇంక వారెప్పుడూ కూడా ఎదగలేరు. హృదయమే కాంతికి మూలస్థానం, బ్రహ్మశక్తికి మూలస్థానం, ఆత్మస్థానమే హృదయం. ఒకవేళ హృదయంలో సజీవమైన శక్తి లేకపోయినట్లయితే మీరు ఎలాగ అభివృద్ధి సాధిస్తారు? ఏది కావాలో మీరే తెలుసుకోండి. సహజ యోగం వలననే మీకు ఆ శక్తి వస్తుంది. మీరు ఏది ఎంచుకోవాలో తెలుసుకుని పరిణతి చెందే స్థాయికి ఎదగాలి. ఎదుగుదల అంటే ఇది. ఇంకా అప్పుడు మీరు శ్రీ మాతాజీని కానీ ఎవరిని కానీ ఏమీ అడగరు. ఈ మార్పు మీలో రావాలి. నేనేం చేస్తాను, ఏమి నేర్చుకోవాలి, నేను ఏమి చేస్తున్నాను, ఏది సరైనదో నేను తెలుసుకోవాలి, దాన్ని సరిచేయడం ఎలాగో నేను తెలుసుకోవాలి అనుకోండి. నేను అంటే ఇక్కడ ఆత్మ, అంతేకాని అహంకారం కాదు. అహంకారము ప్రత్యహంకారము అనేవి ఇంకా లేనే లేవు. మీకు మార్గనిర్దేశం చేసేది ఆత్మ మాత్రమే. ఆత్మ సాక్షాత్కారులు అయిన చిన్న పిల్లలను చూడండి, వారు అటువంటి ప్రశ్నలు అడగరు. ఎవరు తెలివి తక్కువ వారో, ఎవరు మూర్ఖులో వారికి తెలుసు. ఎవరికి చక్రాలు పట్టుకున్నాయో వారికి తెలుసు. ఎవరి నోరు మూయించాలో, ఎవరితో వాదించాలో వారికి తెలుసు. చక్రాలకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారి పట్ల వారు సానుభూతి చూపించరు, కేవలం గమనిస్తూ ఉంటారు. అటువంటి వారు ఎవరైనా వస్తే, మాతాజీ వీరి చక్రాల్లో సమస్యలు ఉన్నాయి అని నాకు చెప్తారు. వేరే వారు ఎవరైనా వస్తే అతను బాగానే ఉన్నాడు అని చెప్తారు. అంతే, వారు అలా సర్టిఫై చేసేస్తారు. అంతే, వారెవరినీ అసహించుకోరు, వారు దేని గురించి పట్టించుకోరు. ఎవరైనా ఎప్పుడైనా చాలా బాధలతో వస్తే దయచేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పేస్తారు. ఎటువంటి దురాభిప్రాయం లేకుండానే చెప్పేస్తారు. ఒకసారి మీరు కొండపైకి చేరుకున్నాక దారిలో ట్రాఫిక్ గురించి మీరు బాధపడరు. అయితే మీరు ఇంకా కొండ మీదకు చేరుకోలేదు, అందుకని నేను ఎక్కుతున్నాను, జారిపోతున్నాను అని బాధపడుతూ ఉంటారు. అది కేవలం మీ భ్రమ, మీ మనసులో ఏర్పడిన ఒక మానసిక ఛాయ. మీరు కొండ శిఖరం దాకా చేరడం అనేది సత్యము. మీరింకా నిర్ధారించుకోలేదు. ఆ నిర్ధారణ మీకు ఇంకా రాలేదు. భగవంతుడే ఆనందిస్తాడు, మీరు ఆనందించలేరు. మీరు కేవలం భగవంతుణ్ణి మాత్రమే ఆనందిస్తారు.
మీకోసం భగవంతుడు ఏమి సృష్టించాడో చూసి మీకిచ్చిన అందమైన జీవితాన్ని చూస్తే మీకు కలిగే ఆనందం ఎంతో ఘనమైనది. దానిని బట్టి ఆయన మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఆయన మీకోసం ఎంతగా శ్రమిస్తున్నాడో మీరు అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని భగవంతుడు ఈ స్థాయికి తీసుకువచ్చాడు. ఆయన మీకు ఇచ్చిన దానిని మీరు ఇతరులకు పంచి వారందరినీ ఆనందింపచేయండి. ఈ విధంగా మీరు ఆలోచించినట్లయితే వెంటనే మీ యొక్క రెండు పార్శ్వములు సరిచేయబడి స్థిరపడి మీలో ఆ భగవంతుని చైతన్యాన్ని నింపుకుంటారు. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ.